వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. విజయవాడ పశ్చిమ జూన్ 27 ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి వైద్య అధికారులకి ఎమ్మెల్యే సుజనా చౌదరి హెచ్చరికలు జారీ చేశారు. గురువారం కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిని ఆయన తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లతో వైద్యం ఏ విధంగా అందుబాటులో ఉందని, వైద్య సిబ్బంది సహకరిస్తున్నారా లేదా, వైద్య సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, ఏ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు, మందులన్నీ ఇస్తున్నారా, రక్త పరీక్షలు ఏ విధంగా సేకరిస్తున్నారు అనే విషయంపై నేరుగా పేషెంట్లతో మాట్లాడుతూ ఇదే సందర్భంలో వైద్య అధికారులతో సుజనా చౌదరి తగు సూచనలు చేశారు. ఆసుపత్రికి చేసిన వారికి మెరుగైన వైద్యం సదుపాయం అందించాలని, మంచి మందులు ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శాంతి కిరణ్ కు తెలియజేశారు. ఆసుపత్రిలో నెలకొన్న పనులు సమస్యలపై జిల్లా కోఆర్డినేటర్ హెల్త్ సర్వీస్ చిన్న కోటి నాయక్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎంఎస్ బేగ్, జనసేన పార్టీ ఆంధ్ర ఎన్నికల కన్వీనర్ బాడితా శంకర్, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు, 37వ డివిజన్ మండల అధ్యక్షుడు నీలం టాగు, టీడీపీ కార్పొరేషన్ ఉమ్మడి చంటి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బిఎస్కే పట్నాయక్, ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వారి బుల్లబ్బాయి, బీజేపీ కార్యదర్శి ఉమాకాంత్, బీజేపీ నాయకులు పిచ్చయ్య, బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు పైలా సతీష్, టీడీపీ నాయకులు, వివిధ డివిజన్లు అధ్యక్షులు, బీజేపీ నాయకులు, వివిధ డివిజన్ అధ్యక్షులు, జనసేన నాయకులు, వివిధ డివిజన్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేక్ రాజా హాస్పిటల్ ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ సమస్యలు చూస్తా ఉంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి. నాయక్ గారితో కోఆర్డినేటర్ గారు 6 హాస్పిటల్స్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ శాంతి కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సమస్యలు. అటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, తర్వాత స్టాఫ్ సమస్యలు, కొంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వాలి కదా, అవన్నీ కూడా తీసుకొని ఒక కన్సాలిడేటెడ్ గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత మన వైద్య శాఖ వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తాను చెప్పాను. పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అది ఇవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి, కన్సాలిడేట్ గా స్టడీ చేసి, ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఉంటే ప్రతి 25,000 మందికి ఫస్ట్, తర్వాత 10,000 మంది చొప్పున ఒక పిహెచ్సి సెంటర్ కానీ, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ కానీ పెట్టించాలి. ఆ స్టడీ చేయడానికి 3D మ్యాపింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్డర్ చేశారు. అది చేసి చేపిద్దాం. అది ఏది సాధ్యాసాధ్యాలు చూసి ఏది మంచి అనుకుంటే ఇక్కడ ప్రజానీకానికి అది చేపిస్తాం.